సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు, త్రివిధ దళాధిపతి మరియు అన్ని త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి, సిడిఎస్, జాతీయ భద్రతా సలహాదారు ఇలా అందరూ కూడా దేశంలో యుద్ధానికి సిద్ధమయ్యేందుకు కావాల్సిన సమాయత్తం సంబంధించిన సమావేశం అది. దానిలో భాగంగా మనం ఇంట్రెస్టింగ్ అంశం ఏంది అని అంటే భద్రతా దళాలకే నిర్ణయాన్ని వదిలేయడం జరిగింది. అసలు ఏ రకంగా దాడి చేస్తారు, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇలా కాకుండా సర్జికల్ స్ట్రైక్ ఏ రకమైన వ్యూహాలతో వెళ్తారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు వెళ్తారా, లేకపోతే తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తారా, ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ సమావేశంలో తీర్మానం ఏం చేసిందంటే పూర్తి స్థాయి అధికారం త్రివిధ దళాధిపతులకే ఇవ్వడం జరిగింది. ఏ రకంగా అయితే చూద్దాం. కానీ ఏదేమైనప్పటికీ యుద్ధం మాత్రం సిద్ధమే, భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందనే సంకేతాలు ప్రపంచానికి వెళ్తున్నాయి. దానిలో భాగంగా చైనా కూడా మధ్యవర్తిత్వానికి మేము సిద్ధమని చెప్తుంది. ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ మళ్ళీ దొంగ మాటలు మాట్లాడితే ఐక్యరాజ్య సమితిలో మన ప్రతినిధి కఠినంగా బుద్ధి చెప్పిండు. అసలు మీ రక్షణ శాఖ మంత్రి చెప్పిండు, మా తీవ్రవాద శిబిరాలు మా దేశంలో ఉన్నాయి, మేము వాటికి ఫండింగ్ చేస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నామని పాకిస్తాన్కి చెందినటువంటి రక్షణ మంత్రి చేసిన స్టేట్మెంట్ని ఐక్యరాజ్య సమితిలో మన ప్రతినిధి కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా దౌత్యపరంగా కావచ్చు, అంతర్జాతీయ పరంగా, యుద్ధంలో అన్ని రకాలుగా పాకిస్తాన్కి దిగ్బంధం చేసే పరిస్థితి ఉంది. పాకిస్తాన్ 3 ముక్కలు చేయాలనే పరిస్థితి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బెలూచిస్తాన్ ఏదైతే ఉందో, బెలూచిస్తాన్ ప్రాంతంలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పేసి ఒక పోరాటం జరుగుతుంది. బెలూచిస్తాన్ ప్రాంతం అనేది పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి సమీపంలో ఉండే ఒక ప్రాంతం. ఇలాగైతే మనము కొన్ని రాష్ట్రాలకు సంబంధించి రీజియన్స్గా ఉంటాయో, పాకిస్తాన్లో కూడా బెలూచిస్తాన్ అనే రీజియన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగానే ఉంది. అక్కడ లీడర్షిప్ కానీ, అక్కడ పోరాటం కానీ, మాకు సపరేట్ ఒక దేశం కావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఆ రకంగా బెలూచిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ చేయడం వల్ల బెలూచిస్తాన్ని సపరేట్ దేశంగా చేయొచ్చు, లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్గా పిలుస్తుందో ఆ ఆజాద్ కాశ్మీర్ మనమే తీసుకొని ఇదొక ముక్క వేయచ్చు, మిగిలిపోయిన పాకిస్తాను ఏకాకిగా మిగిలే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా భయంగా పాకిస్తాన్ నాయకులు గడుపుతున్నారు, పాకిస్తాన్ ప్రజలు గడుపుతున్న సందర్భంలో మనం యుద్ధానికి సిద్ధమై ముందుకు వెళ్తున్న సందర్భంగా ఈరోజు కనుక కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ కేబినెట్ భేటీలో కీలకమైన నిర్ణయాలు జరుగుతాయి. పాకిస్తాన్ మీద దాడి జరిగి తగిన బుద్ధి చెప్పి పహల్గాం బాధితులకు ఆత్మశాంతి చేయాలని